పాకిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో ఇట్లాంటి దేశాల నుండి జనం వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి జపాన్‌కి. జపాన్‌లో క్రమంగా అక్కడ పుట్టుకల సంఖ్య తగ్గిపోతూ ఉండటం, వృద్ధుల సంఖ్య పెరిగిపోయి వయసులో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సపోర్టింగ్ జాబ్స్ ఇస్తున్నాడు. కానీ అలా వచ్చినోళ్ళలో ఎక్కువ మంది ఇస్లామిక్ రాజ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ దేశాల్లో బ్రతకలేక పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు క్రమంగా ఇంటి పర్మిషన్ తీసుకుని, ఆఫీస్ పర్మిషన్ తీసుకుని, షాప్ పర్మిషన్ తీసుకుని నిదానంగా వాటిని కాస్త మసీదులుగా మారుస్తుంటే ఈ మధ్యనే కొన్నింటిని నిషేధించింది జపాన్ ప్రభుత్వం. దాని మీద ఆగ్రహంతో షరియా చట్టాలు కావాలి, జపాన్లో మా దేశ ప్రకారం మా చట్టాల ప్రకారం ఉండాలంటే కుదరదంటూ ఇప్పుడు ఏకంగా జపాన్ పార్లమెంట్లో ఒక తీర్మానం చేశారు. హలాల్ని నిషేధించారు, బురకాని నిషేధించారు, అలాగే మసీదులకు సంబంధించి కొత్తగా కన్స్ట్రక్షన్ నిషేధించారు. పర్మిషన్ తీసుకోకుండా ఉండేటువంటి మసీదులు ఉండటానికి వెళ్ళేదన్నారు. దీని మీద తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నది ఈ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు.